यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహరీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ద్వాదశ రాశుల వారు ఈరోజు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిషాస్త్రరీత్యా మనం పాటించే పరిహారాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి జీవితాంతం ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వారి ఆలోచనలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటే వారి జీవితం విజయాల బాటలో కొనసాగుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన కనీస నియమాలు ఏమిటి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 16వ తారీఖు అక్టోబర్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శుద్ధ తదియ ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి చవితి, నక్షత్రం విశాఖ ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి అనురాధ, వర్జం పగలు 12 గంటల 24 నిమిషాల నుంచి 2 గంటల 8 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుంచి 9 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి పగలు 12 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల 59 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు, యమగండం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమి లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, ప్రయాణాలు కూడా అనుకోకుండా చేస్తారు, స్నేహితులతోటి కూడా ఈ రాశి వారికి కలహాలు ఏర్పడతాయి, ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా వీరికి నిరుత్సాహపరుస్తాయి, కష్టించినా కూడా ఈరోజు ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయ వైద్య రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి, సినీ కళాకారుల ఆజ్ఞాలన్నీ కూడా తప్పుతాయి, విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు, మహిళలకు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. మేషరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి సజావుగా సాఫీగా సాగుతాయి, ఆర్థిక విషయాలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి, వ్యాపార వర్గాల వారికి పెట్టుబడులు సమయానికి అంది ముందుకు సాగుతారు, ఉద్యోగ వర్గాల వారు ఉన్నత హోదాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది, పారిశ్రామిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులు ఏవైతే అవకాశాలు వీరి దగ్గరకు వస్తాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాటిని సద్వినియోగపరుచుకుంటారు, మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దూరపు బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు, పనులన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు, కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు, వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి, ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు ఊరిస్తాయి, రాజకీయ సాంకేతిక రంగాల వారికి సన్మాన యోగ సూచనలు, సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తొలగుతాయి, కావున వారి ప్రయత్నాలు ముమ్మరం చేయడం చాలా మంచిది. విద్యార్థులు కూడా సంతోషం కలిగించే సమాచారాన్ని అందుకుంటారు, మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రోజు చేస్తున్న పనులు జాప్యం అధికంగా ఉంటుంది, ప్రయాణాలు కూడా హఠాత్తుగా రద్దు చేసుకుంటారు, రాబడి కూడా చాలా వరకు తగ్గుతుంది, దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు నిదానంగా సాగుతాయి, ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఆటంకాలు అధికమవుతాయి, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి, సినీ కళాకారులకు ఆటుపోట్లు తప్పకపోవచ్చు, విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది, మహిళలకు ఆస్తి విషయంలో చుకాకులు అధికమవుతాయి, షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం
పట్టించడం చాలా మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. మానసిక అశాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. బంధువులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి చికాకు కలిగిస్తాయి. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికంగా ఉంటాయి, కావున జాగ్రత్త వహించాలి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన ఈరోజు అధికంగా ఉంటుంది. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టసాధ్యమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాసు రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పనుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో కూడా కన్యారాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. సినీ కళాకారులకు అవార్డులు వరిస్తాయి. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు దూసుకు వెళ్తారు. మహిళలకు కుటుంబంలో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో అధిక లాభాలు. ఇక కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈరోజు నిరాశ కలిగిస్తాయి. వివాదాలకు కోపతాపాలకు వీరు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. వ్యాపారోగ్యాల వరకు వ్యాపార లావాదేవీలు ఈరోజు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు స్థాన చలన సూచనలు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులు శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలు ఆరోగ్యపరమైన సమస్యలతోటి బాధపడవచ్చు, కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు స్నేహితులతోటి ఈరోజు ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా ఈరోజు వీరు విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నిటా కూడా వీరికి సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు కూడా గౌరవ పురస్కారాలు అందుతాయి. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అవకాశం వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నత్తనకన సాగుతాయి. ఒక సమాచారం కొంత నిరాశ కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్లు చేజారుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా ఈ రాశి వారికి ఆసక్తి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కష్టమే తప్ప ఫలితమంతగా కనిపించదు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో విఘ్నాలు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా అందిన అవకాశాలు చేజారే పరిస్థితి కనిపిస్తుంది, కావున జాగ్రత్త వహించాలి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు. ఇక ధనురాశి వారికి అవకాశం వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబంలో ఈరోజు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహలన్నీ కూడా నిజం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా వీరికి సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు చేతికందడం చేత వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వైద్య రంగాల వారికి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థుల పరిశోధనలన్నీ కూడా కలిసి వస్తాయి. మహిళలు సోదరుల నుంచి సహాయాన్ని పొందుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మకర రాశి వారికి అవకాశం వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులు అనుకూలమైన ఫలితాలు కూడా సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అందడం చేత వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి నుంచి ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలం. సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కొన్ని అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువులతోటి తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లోనూ పనుల్లోనూ ఆటంకాలు కూడా అధికమవుతాయి. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. చెవి నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలు తప్పుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. దూరపు బంధువులను కలుసుకుని ఈ రాశి వారు కాస్త మంచి చెడ్డ విచారిస్తారు. తమ కొన్నంతలో వారికి సహాయాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారి పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి కావున వీరు కాస్త జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు కాస్త అధికమవుతాయి. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా అవి అంతగా వారికి ఉత్సాహాన్ని కలిగించవు. నిరుత్సాహం అధికంగా ఉంటుంది. మహిళలు ఆరోగ్య కుటుంబ సమస్యలను ఈరోజు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహ రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నారు దగ్గరటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి నివేదించుకొని ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు అమ్మవారి ఆశీస్సులతోటి మెరుగుపడతాయని చెప్పవచ్చు. మనం గత కొద్దిగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం తీసుకునే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనకు పనిచేస్తాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ మేరకు ఉపయోగపడతాయి అన్న ఆసక్తి కలిగించే అంశాల గురించి ప్రతిరోజు కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి జీవితాంతం ఎటువంటి పరిహారాలు ఎటువంటి నియమాలు పాటించాలి, వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే వీరు చేస్తున్న పనుల్లో సునాయాస విజయాలు వీరు సాధించగలుగుతారు అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు తరచుగా ఎవరికైతే వస్తున్నాయో, చర్మ సంబంధిత వ్యాధుల వల్ల ఎవరైతే అధికంగా ఇబ్బంది పడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ప్రధానంగా తినేటటువంటి ఆహార పదార్థాలను బీదవారికి పెట్టడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే అన్నదానం అంటాం కదా, ఆ విధంగా తరచుగా చేస్తూ ఉండడం మకర రాశి వారికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ప్రతిరోజు కాకపోయినప్పటికీ కూడా కనీసం వారానికి ఒకసారి కానీ నెలలో ఒకసారి జీతం ఏ రోజైతే మన చేతికి అందుతుందో, మనం పడ్డ కష్టానికి ఫలితం ఏ రోజైతే మనకు దక్కుతుందో ఆ రోజు కనీసం అందులో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి మనం అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రధానంగా కూడా మకర రాశి వారికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇది రోజు చేయవచ్చు, వారానికి ఒకసారి చేయవచ్చు, నెలకు ఒకసారైనా చేయవచ్చు. వీళ్ళని బట్టి చేస్తూ ఉండడం మకర రాశి వారికి చాలా మంచిది. ఇక్కడ నియమాలు అంటూ ఏమీ లేవు. ఎంతమందికి భోజనం పెట్టాలి అటువంటి నియమాలు ఏం లేదు. అన్నార్థులు ఎవరైతే ఉన్నారో, అన్నం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పేదవారు కనిపించినప్పుడు, భిక్షగాలు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారికి డబ్బును ఇతరత్ర వస్తువులను ఇవ్వడం కన్నా కూడా మకర రాశి వారు ప్రధానంగా వారికి అన్నం పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా ఈ విధంగా చర్మ సంబంధిత వ్యాధులతోటి, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడే మకర రాశి వారు ఇలా ఆహారం పెట్టేటప్పుడు కొద్దిగా నల్లటి ఉప్పు అంటే బ్లాక్ సాల్ట్ అంటాం కదా, ఇది మనకు మార్కెట్లో లభిస్తుంది. కొద్దిగా ఆ బ్లాక్ సాల్ట్ను కూడా కొద్దిగా ఆ అన్నంలో మనం ఏర్పాటు చేసి ఇవ్వాలన్నమాట. అంటే ఆ విస్తరి కానీ ప్లేట్ కానీ ఏదైతే ఉందో అందులో కొద్దిగా పక్కన ఎక్కడన్నా కూడా కొద్దిగా ఈ బ్లాక్ సాల్ట్ని కలిపి వారికి ఇవ్వడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రధానంగా పాటించాల్సిన మరొక నియమం ఏంటంటే శనివారం రోజు వీరు ఎంత శుచిగా శుభ్రంగా ఉంటే అంత మంచిది. అంటే శనివారం ఖచ్చితంగా కూడా తలస్నానం చేయడం, అదేవిధంగా ఉతికిన దుస్తులను ధరించడం, మంచి దుస్తులను ధరించడం, అదేవిధంగా అంటే దాంతో పాటుగా వీరు ఆ రోజు ఆహార పదార్థాలు ఏవైతే తీసుకుంటారో
తీసుకుంటారో కొంతవరకు కూడా సాత్విక ఆహారం అంటాం కదా, అటువంటి ఆహారాన్ని భోజనం చేయడం వీరు చాలా మంచిది. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మకర రాశి వారు శుచి శుభ్రత పాటించకపోవడం అంటే వారికి ఆ వారమంతా కూడా ఇబ్బందులు కలిగే అంశంగా చెప్పవచ్చు. కాబట్టి శనివారం శుచిగా శుభ్రతగా ఉండడం, మురికితో ఉన్న దుస్తులు కానీ చిరిగిపోయిన దుస్తులు కొంతమంది ధరిస్తుంటారు. అటువంటి దుస్తులుంటే వాటిని ఆ చిరిగిన దుస్తులను కుట్టుకుని ధరించడం లేదా మంచి వస్త్రాలు ధరించడం శనివారం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ రోజు శత్రువులు ప్రతితులు ఎవరైనా ఉంటే వారి మీద గొడవలకు దిగడం కానీ, వారి మీద ప్రతీకారం పగ అంటాం కదా, అవి తీర్చుకునే ప్రయత్నం చేయడం కానీ వీరికి చాలా మంచిది కాదు. శనివారం ప్రధానంగా మకర రాశి వారు భగవంతుని యొక్క సేవలో ఎక్కువగా గడపాలి. ఆ రోజు శారీరకంగాను మానసికంగాను ధరించే వస్త్రధారణ కూడా ఏదైతే ఉందో, తినే ఆహారం ఏదైతే ఉందో అవన్నీ కూడా శుచి శుభ్రతను పాటించాలి అన్ని విషయాల్లో కూడా. ఈ విషయాన్ని మకర రాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకుని ప్రతి శనివారం కూడా ఈ విధంగా ఉండడం, కనీసం ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షలా తీసుకోవడం చాలా మంచి పరిహారంగా వీరికి చెప్పవచ్చు. అదేవిధంగా ఆ రోజు ఇందాక చెప్పిన సాత్విక ఆహారాన్ని భుజించాలి. మధ్య మాంసం ఇటువంటి అలవాటు ఎవరికైతే ఉందో మధ్య మాంసాదులకు కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు దూరంగా అందరూ ఉండాలి. కనీసం ఈ మకర రాశి వారు శనివారం మాత్రం వాటికి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతరత్ర వ్యసనాలు ఎవరికైతే మకర రాశి వారు కొంతమందికి ఉంటాయో వారు శనివారం రోజు చాలా వరకు కూడా వాటికి దూరంగా ఉండడం, మంచి పనులు చేయడం, కనీసం ఒక ఇద్దరు వ్యక్తులకు భోజనం లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా వీళ్ళంత వరకు కూడా శనివారం రోజు బీదవారికి ఎంత సేవా కార్యక్రమాలు చేస్తే అంత మంచిది. ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూడా సేవా కార్యక్రమాలు చేయడం, అంటే ఆలయాన్ని శుభ్రపరచడం కానీ, అక్కడ భక్తులకి ప్రసాద వితరణ చేయడం కానీ, ఇట్లా వీరి శక్తిని బట్టి అక్కడ కొంచెం శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తూ ఉండడం కూడా వీరికి చాలా మంచిది. శనివారం ఎక్కడైతే అన్నదానం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటారో అక్కడ వెళ్ళి వీరు ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా సేవ చేయొచ్చు. అంటే అన్నం వడ్డించడం, పప్పు వడ్డించడం ఈ విధంగా చేస్తుంటాం కదా, ఇది కూడా చేయడం ఈ మకర రాశి వారికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా కనీసం ఒకరికో ఇద్దరికో ఒక శనివారం రోజు వారంలో లేదా నెలకొక శనివారం రోజు కొంతవరకు వారు అన్న పానీయాలు అందించడం వారికి అన్నిటికన్నా కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు కొంతవరకు నలుపు మరియు నీలం రంగు దుస్తులను ధరించడం కూడా వీరికి మంచిదని చెప్పవచ్చు. శనివారం పూట నలుపు రంగు దుస్తులు ధరించడం వీరికి చాలా మంచిది. అంటే శని వీరికి రాష్ట్రాధిపతి కాబట్టి శనికి నలుపు నీలం రంగులు కొంతవరకు ఇష్టకరమైనవి కాబట్టి అటువైపు ఆ ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా కొంతవరకు పసుపు రంగు దుస్తులను ధరించకపోవడం వీరికి నిత్య జీవితంలో కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే ఎల్లో కలర్ డ్రెస్సెస్ ఎక్కువగా ఉపయోగించకపోవడం లేదా ఎల్లో రంగు కలర్స్ ఎక్కడ కూడా వారు వాడకపోవడం మకర రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇనప వస్తువులను కూడా కొంతవరకు ఎక్కువగా కూడా వీరు ఉపయోగిస్తూ ఉండడం కూడా వీరికి మంచిదని చెప్పవచ్చు. ఇనుముతోటి చిన్న ఉంగరాన్ని కూడా తయారు చేస్తారు. వీలుంటే అటువంటి చేయించుకొని మకర రాశి వారు కుడి చేతి మధ్యవేలికి కానీ లేక ఎడమ చేతి మధ్యవేలికి కానీ ఆ ఇనప ఉంగరాన్ని ధరించడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వీలున్నప్పుడల్లా కూడా మకర రాశి వారు చంద్రునికి, బుధుడికి మరియు శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ, ఈ మూడు గ్రహాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత బలంగా ఉంటే అంత మంచిది కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తూ ఉండాలి. చంద్రుడు, శుక్రుడు మరియు బుధ గ్రహాల ప్రీతిత్వం కోసం పరిహారాలు ఎప్పుడూ పాటిస్తూ వారికి సంబంధించిన స్తోత్రాలు ప్రతినిత్యం పాలన చేస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా గురువు, సూర్యుడు మరియు కుజగ్రహాలను సంబంధించిన పరిహారాలు పాటించడం వల్ల ఆ గ్రహాల చెడు ప్రభావం వీరి మీద అధికంగా లేకుండా ఉండడానికి, ఆ గ్రహాల చెడు తీవ్రత ఏదైతే కలిగిస్తాయో తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా మించి మకర రాశి వారు ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంత ఎక్కువగా పూజిస్తే వీరికి అంత చక్కటి పరిహారం ప్రతినిత్యం కూడా మహావిష్ణువుల వారి స్తోత్రం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని కానీ ఈ రాశి వారు తరచుగా పఠిస్తూ ఉండడం, ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాల్లో చేయిస్తూ ఉండడం, వీలున్నప్పుడు సంవత్సరంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ తిరుపతి లాంటి క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని తిరుమలలో దర్శించుకుని రావడం కూడా వీరికి చాలా చక్కటి ఉపయోగపడేటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ఈ విధంగా నిత్య జీవితంలో మనం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే తప్పకుండా కూడా మన విజయాల శాతం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి కొన్ని కనీస నియమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం బంగారం కానీ బంగారు నగలు కానీ కొనాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి వారం, మంచి తిథిని, మంచి నక్షత్రం ఉండేలా చూసి కొనుక్కోవడం వల్ల ఆ ఆభరణాలు మన దగ్గర 10 కాలాల పాటు భద్రంగా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు బంగారు ఆభరణాలు కొనడం, ఎప్పుడు పడితే అప్పుడు బంగారు ఆభరణాలను తాకట్టు లాంటివి పెట్టడం, అమ్మడం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కొద్దిగా మనకి ఏదైనా డబ్బుకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు అవి అవసరాలు ఉన్నప్పుడు మనం బంగారు తాకట్టు పెడుతుంటాం. అది కూడా ఒక మంచి రోజు చూసుకుని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ప్రధానంగా బంగారు కానీ బంగారు
బంగారు నగలు కానీ కొనే విషయానికి వస్తే సాయంకాలం అంటాం కదా, అసుర సంధ్యా సమయంలో ఏమాత్రం కూడా ఈ బంగారు ఆభరణాలను కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. అదేవిధంగా వాటిని ధరించడం కానీ ధరించినటువంటి ఆభరణాలను అసుర సంధ్యా సమయంలో శరీరం మీద తీసే ప్రయత్నం కూడా చేయకూడదు. కొద్దిగా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి, లేదా కొద్దిగా ఆలస్యంగా వాటిని శరీరం మీద తీసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇక మనకి ఏదన్నా అత్యవసరం డబ్బులు అవసరం ఉన్నప్పుడు మనం బంగారు ఆభరణాలు బ్యాంకు లాంటి వాటిలో తాకట్టు పెట్టడం అధికంగా జరుగుతుంది. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మంగళవారం లేదా గురువారం రోజు ఆ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం కానీ లేకపోతే వాటిని అమ్మడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కొనేటప్పుడు మంచి వారం, మంచి తిథి, మంచి నక్షత్రం ఉండేలా చూసి కొనుక్కోవడం. అసుర సంధ్య వేళల్లో ప్రధానంగా బంగారు ఆభరణాలు శరీరం మీద ఉన్నవి తీయడం కానీ ధరించడం కానీ చేయకూడదు. అదేవిధంగా మంగళవారం, గురువారం సాధ్యమైనంత వరకు కూడా బంగారు నగలు తాకట్టు పెట్టడం కానీ లేదా వాటిని అమ్మడం కానీ చేయకూడదు. ఈ విషయాన్ని మన ప్రేక్షకులు గుర్తించి కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకుంటే వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా బంగారం రూపంలో స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.